మిడిల్ క్లాస్ ఫేస్ చేసే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే నెలకి 50,000 సంపాదించినా, 1,00,000 సంపాదించినా, 1,50,000 సంపాదించినా కూడా మంత్ ఎండింగ్ వచ్చేసరికి మనం సంపాదించిన మనీ ఎట్లా ఖర్చు అయిపోతుందో మనకు క్లారిటీ ఉండదు అనమాట. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉందన్నమాట. వీడియోకి వెళ్ళే ముందు వీడియోని సేవ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఉందన్నమాట. 3 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్ మన ఇన్కమ్ అకౌంట్ అనమాట. ఒకవేళ శాలరీ అయితే శాలరీ సంబంధించిన కానీ, లేదా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ కానీ, లేదా ఫ్రీలాన్స్ వర్క్స్ ఏదైనా చేస్తుంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైనా సరే ఈ బ్యాంక్ అకౌంట్ లోకి రావాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కంప్లీట్ ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక క్లారిటీ ఉంటుంది. అట్ ఎ గ్లాన్స్ మనం ఒకే అకౌంట్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. సో సెకండ్ బ్యాంక్ అకౌంట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అనమాట. అంటే మన ఫస్ట్ అకౌంట్ నుంచి ఈ సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో మనకి ఏదైనా ఎస్ఐపిస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇంకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ అకౌంట్ నుంచి ఇమీడియట్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీని నుంచే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలన్నా, ఎస్ఐపిస్ పెట్టుకోవాలన్నా, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నా ఈ అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్స్ చేయాలన్నమాట. థర్డ్ అకౌంట్ ప్యూర్లీ మన ఎక్స్పెన్సెస్ కోసం, అంటే మనం చేసే యూపీఐ పేమెంట్స్ కానీ, మనకి ఏదైనా డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, షాపింగ్స్, ఇంకేదైనా మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా కూడా ప్యూర్లీ ఈ థర్డ్ అకౌంట్ నుంచి వెళ్ళాలన్నమాట. సో మన యూపీఐ కూడా చాలా మంది ఏంటంటే మన ర్యాండమ్ ఎన్ని అకౌంట్స్ ఉంటే అకౌంట్స్ బ్యాలెన్స్ ఉంటుంది అట్లా చేస్తుంటారు. అట్లా కాకుండా యూపీఐ కూడా ఈ థర్డ్ అకౌంట్ ఏదైతే మనం లింక్ చేసుకుంటామో సో దానివల్ల ఏమవుతుందో మన ఫస్ట్ అకౌంట్ మన ఇన్కమ్ ఎంత వస్తుంది, సెకండ్ అకౌంట్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, థర్డ్ అకౌంట్ లో ప్యూర్లీ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, వేటికి అంటే ఒక మంత్ ఎండింగ్ మనం కానీ ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మన ఎక్స్పెన్సెస్, రాంగ్ ఎక్స్పెన్సెస్, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వెళ్తున్నాయి, సో ఎక్కడ మనం అనవసరంగా మనీ వేస్ట్ చేస్తున్నాం దానికి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఏదైనా తీసుకున్నా కూడా మనకి ఈజీగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మన ఇన్కమ్ ఎంత ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, మన ఎక్స్పెన్స్ ఎంత ఉంది దానికి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే చాలా మంది సేవింగ్స్ అకౌంట్స్ లో డబ్బులు పెట్టేసి మనకి అట్లా వదిలేస్తుంటారు. అట్లా కాకుండా మీకు ఒకవేళ బ్యాంక్ మీ అకౌంట్ లో కనుక మీకు ఆ పాసిబిలిటీ ఉంటే స్వీప్ ఇన్ ఎఫ్డి అకౌంట్ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ కనుక మీరు చూస్ చేసుకుంటే ఒకవేళ మీకు అన్యూజ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్ లో అట్లా దానికి సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే మీకు ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా స్వీప్ ఇన్ ఎఫ్డి మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన అన్యూజ్డ్ అమౌంట్ మీద కూడా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. వీడియో మాక్సిమం పీపుల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.